ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రపంచ క్రికెటర్లందరూ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. ఐపీఎల్ తర్వాత అసలు సంబరం ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి అమెరికా మరియు వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ ఈ పొట్టి సమరానికి కనీసం నెల రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించేశాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీఐ మంగళవారం అంటే ఏప్రిల్ 30న జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ప్రతిష్టాత్మక జట్టును ఎంపిక చేసింది. ఈ టీంకు రోహిత్ శర్మ నాయకత్వం వహించున్నారు. అందుబాటులో ఉన్న నాణ్యమైన జట్టును ఎంపిక చేసిన తర్వాత ఇప్పుడు ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారనే ప్రశ్న అందరూ నెలకొంది. మన జట్టు ప్లేయింగ్ 11 విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యంగ్ ప్లేయర్ ఎస్ఎస్వి జైస్వాల్ రానున్నట్లు తెలుస్తుంది. లెఫ్ట్ మరియు రైట్ కాంబినేషన్ అందుకు ప్రధాన కారణంగా ఎప్పట్లాగే విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్ విషయానికి వస్తే సంజు శాంసన్ కంటే రిషబ్ పంత్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు. అదే జరిగితే 5వ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్కి వస్తారు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, జడేజా 6 మరియు 7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం ఖాయమైంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగుతారు. బుమ్రా, హర్షదీప్ సింగ్, సిరాజ్ మరియు ఫాస్ట్ బౌలర్లుగా తమ బాధ్యతలు స్వీకరించున్నారు. ఈ స్క్వాడ్లో సంజు శాంసన్, దుబే, యజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్కు బెంచ్కు పరిమితం కావచ్చు. టీ20 వరల్డ్ కప్కు టీమిండియా ప్లేయింగ్ 11 అంటే చూద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్, ఎస్ఎస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.